హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 27వ తేదీ శనివారం తిథి నాడు తులారాశి వారి జాతకులు మీరు చాలా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. వీరి విషయంలోనే మీరు జాగ్రత్తగా ఉండాలి. సందేహమే లేదు. శత్రువులు ఈ రోజున మిమ్మల్ని ఒక ఆట ఆడించేస్తారు. వీరితో ఏ మాత్రము అజాగ్రత్తగా ఉన్నా ముప్పు వాటిల్లే ప్రమాదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది పరీక్ష సమయము. ఈ రోజున మీరు మాత్రము ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా కూడాను 1కి 10 సార్లు చెప్తున్నామండి. శత్రువులతో ఈ రోజున మీకు చాలా వరకు భారీ ప్రమాదమే మీ జీవితంలో కలిగే అవకాశం కనిపిస్తుంది. మీ జీవితంలో చాలా వరకు కూడాను ఇది మానసిక అశాంతికి అయితే గురి చేసేలాగా చేస్తుంది. వారి యొక్క పన్నాగాలు ఈ రోజున తప్పకుండా పారుతాయి. గ్రహాలు నీచ స్థితిలో ఉండడం రీత్యా ఈ రోజున మాత్రం తులారాశి వారి జాతకులకు ఇలా జరుగుతుంది, జరిగి తీరుతుంది. 100కి 200% ఇలా జరగక మానదు. ఇది జ్యోతిష పండితులే తేట తెల్లం చేస్తున్న అంశము. అయితే తులారాశి వారి జాతకులు ఈ రోజున శత్రువులు ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, ఎటువంటి గడ్డు పరిస్థితులు మీకు ఈ రోజున తలెత్తబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897411766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు ఏ పని చేసినా కూడాను కలసి రాదు. మీరు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క రాశి జాతకులకు దైవ బలం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని రకాల పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే తులారాశి వారి జాతకుల యొక్క జన్మతః వచ్చిన సెలక్షణలే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీరి యొక్క మంచి నైజము, ఎదుటి వారికి సహాయం చేసే గుణము, అలాగే ఎదుటి వారి కష్టాలకు చలించిపోయే తత్వము తులారాశి జాతకుల మీద నరదృష్టిని అధికం చేస్తున్నాయి. నరదృష్టి అంటే మామూలుది కాదండి. ఈ యొక్క దిష్టి తీవ్రత ఎలా ఉంటుంది అంటే గనక మిమ్మల్ని అన్ని విధాలా కూడాను శత విధాలా మిమ్మల్ని అణగద్రొక్కడానికి ప్రయత్నిస్తోంది. మీరు మట్టి పట్టుకున్నా కూడాను అది బంగారం అయ్యే పరిస్థితి నుండి బంగారం కూడా మట్టి అయ్యే పరిస్థితికి మిమ్మల్ని దిగజారుస్తూ ఉంటుంది. తులారాశి వారి జాతకులకు పరీక్ష సమయమే ఎక్కువగా ఉంటుంది జీవితంలో. కానీ వీరి యొక్క తత్వరీత్యా వీరికి ఖచ్చితంగా పుణ్య ఫలితాలు వచ్చినప్పుడు అధికంగా వస్తాయి. కష్టం వచ్చినప్పుడు కూడా అంతే బాధగా వీరిని ఇబ్బంది పెడతాయి. ఈ రోజున మాత్రం తులారాశి వారి జాతకులు సమయం మీది కాదు, అనుకూలంగా అస్సలు లేదు. ఏది చెయ్యొద్దు, ఏది చేసినా కలిసి రాదు, అన్నింటా అపజయాలే కలుగుతాయి. ఈ రోజున ప్రధానంగా శత్రువుల వల్ల ఎన్నో ఇబ్బందులు రగులుతాయి. మీ కుటుంబంలో, మీ జీవితంలో పెద్ద కాచిచ్చు కూడా రగలబోతూ ఉన్నది. మీకు మీ కుటుంబానికి మధ్యన కూడా ఎంతో అగాధం కూడా సృష్టించబోతున్నారు మీ యొక్క శత్రువులు. వారు మీ చుట్టుపక్కలే ఉంటారు, మీతో పాటే ఉంటారు, మీతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. తేనె పూసిన కత్తి లాంటి మాటలు మాట్లాడుతూ మిమ్మల్ని అధః పాతాళానికి తొక్కేసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజున మాత్రం వారి ఎత్తులను మీరు చిత్తు చేయలేకపోతారు. ఇది శత్రువుల రోజుగా చెప్పడం జరుగుతుంది. వారు మీ జీవితంలో వేసే ప్రతి పాచిక కూడాను ఈ రోజున పారుతుంది. ఎందుకంటే మీ గ్రహ స్థితి నీచ స్థితిలో ఉండడం రీత్యా ఇటువంటి ప్రమాదాలు ఈ రోజున శత్రువుల రూపంలో ముంచుకొస్తూ ఉన్నాయి. ఈ రోజున వ్యాపారం సన్నగిల్లుతుంది. సన్నగిల్లడమే కాదండి, మీ యొక్క వ్యాపారంలో భారీ నష్టమైతే కలగబోతూ ఉన్నది. మీరు ఎంతగానో నమ్మిన వారే ఈ యొక్క కష్టాన్ని కలగడానికి కారణమవుతారు. వారు ఎవరో మీరు తెలుసుకోలేకపోతారు. కానీ వారి వలన మాత్రమో పెద్ద నష్టం
నష్టమే జరుగుతుంది. ఈ యొక్క నష్టం జరగకుండా నివారించాలి అంటే గనక మీరు ఈ రోజునే కాదండి, ఎప్పుడూ కూడాను ఎదుటి వారి విషయంలో జాగ్రత్త వహించండి. మాట మాట్లాడితే చాలు అందరికీ అన్ని విషయాలు టకటకా చెప్పేస్తూ ఉంటారు. మీ యొక్క పర్సనల్స్ కానీ ప్రొఫెషనల్ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఏ మాత్రము విషయాలు మీరు ఎదుటి వారికి చెప్పే ప్రయత్నం చేసినా వారు అవకాశం చూసి వాటిని ఖచ్చితంగా ఎక్కుపెడతారు మీ మీద. అవి బాణంలా వదులుతారు. అవి కూడాను చాలా వరకు మిమ్మల్ని జీవితంలో కిందకి తోసేస్తాయి. మెట్టు మెట్టు ఎక్కుతూ పైకి వచ్చిన తులారాశి వారి జాతకులు ఒక్కసారిగా పైనుంచి కిందకి పడిపోతారు. అదే వాళ్ళ టార్గెట్ అండి. ధనం కోసం ఏదైనా చేసేస్తూ ఉంటారు. ధనం కోసమే మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడతారు. అలాగే మీకు త్వరితగతిన పేరు రావడం చూసి వారు అసూయ ద్వేషాలకు గురి అవుతారు. మిమ్మల్ని వ్యాపార రంగం నుంచి పక్కకు తొలగించేందుకు వారు ఎన్నో ఎత్తులు ఈ రోజున వేయబోతున్నారు. మీరు చేయవలసిందల్లా మీ యొక్క ప్రణాళిక గాని ఆలోచన కానీ ఈ రోజున ఎవరితో పంచుకోవద్దు. మీ మనసుకు దగ్గరైన వారు కావచ్చు, లేకపోతే గనక నూతనంగా ఈ రోజున పరిచయం అవుతున్న వారు కావచ్చు. మొహమాటానికి పోవద్దు. ఎవరికి ఏది చెప్పొద్దు. ఖచ్చితంగా మీరు చెప్పను అని చెప్పేసే ప్రయత్నం చేయండి. ఈ రోజున మీ శత్రువులు మిమ్మల్ని మాటల్లో పెట్టేసి మీ వద్ద నుంచి విషయం లాక్కునే ప్రయత్నం చేస్తారు. వారికి మీ దగ్గర నుంచి ఏ మాత్రము కొంచెం ఇన్ఫర్మేషన్ వెళ్లినా కూడాను మీ యొక్క జీవితంలో ఇదే భారీ నష్టంగా పరిణమిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. వ్యాపార విషయమే కాదండి, ఉద్యోగ విషయంలో కూడాను మీకు వచ్చిన వర్క్ ని ఎదుటి వారికి అస్సలు షేర్ చేయొద్దు. మీ యొక్క పనిని ఎదుటి వారికి చెప్పేసే ప్రయత్నం చేస్తే ఇక వారితో మీకు అవసరమే ఉండదు. ఆ సంస్థకు మీతో అవసరం ఉండదు. ఇక మీ ఉద్యోగం కూడా ఊడిపోతుంది. మీరు ఏం చేయాలంటే గనక ఏదైనా నేను చేస్తాను, నాకు ఇవ్వండి, పర్వాలేదు అని చెప్పి అడిగి తీసుకుని ఆ యొక్క పనిని పూర్తి చేయాలి. కానీ ఎదుటి వారికి మీకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ని నైపుణ్యాన్ని చెప్పేసే ప్రయత్నం చేస్తే గనక ఇదే పెద్ద పరిణామంగా పరిణమిస్తుంది. ఈ యొక్క తత్వము అస్సలు అలవర్చుకోవద్దు. ఎవరిని అసలు గుడ్డిగా నమ్మడానికి లేదండి. ఎందుకంటే గనక ప్రతి ఒక్కరూ కూడా వారి అవసరం మేరకే మీతో మాట్లాడతారు. కష్టకాలం వచ్చినప్పుడు మాత్రమే వారి యొక్క అసలు నైజాన్ని మనం చూడగలము. అప్పటి వరకు మనం గుర్తించలేకపోతాము. వారిని బాగా నమ్ముతాము. తులారాశి వారి జాతకులు మిత్రత్వానికి ఎల్లప్పుడూ కూడా పెద్దపీట వేస్తూ ఉంటారు. కానీ ఎదుటి వారు కూడా అలాగే ఉంటారు అని వీరు అనుకోవడమే వీరి యొక్క తెలివి తక్కువతనం అవుతుంది. ఈ రోజునైనా ఈ విషయం గురించి ఆలోచించండి. ఇలాగే ప్రవర్తించండి. లేకపోతే గనక ఇబ్బంది ఎదురవుతుంది. ఈ యొక్క ఇబ్బంది మిమ్మల్ని చాలా వరకు కూడా మానసికంగా స్థైర్యంగా ఉండనివ్వదు, కృంగిపోయేలాగా చేస్తుంది. అలాగే ఈ రోజున మీరు ఏకాంతంగా ఉన్నాము అని భావన కలిగితే గనక మీ కుటుంబ సభ్యులతో కూర్చొని కాసేపు మాట్లాడే ప్రయత్నం చేయండి. అలా అని ఎవరితో పడితే వారితో మాట్లాడొద్దండి. మీ జీవిత భాగస్వామితో గాని, తల్లితో గాని, తండ్రితో గాని కూర్చొని కాసేపు సమయాన్ని గడపండి. లేకపోతే గనక దగ్గరలో దేవాలయానికి వెళ్ళండి. దేవాలయంలో కాస్తంత సేపు దేవుడిని దర్శించుకున్న తరువాత అక్కడే కూర్చోండి. దేవాలయంలో కూర్చుంటే మానసిక ప్రశాంతత తప్పక కలుగుతుంది. ఆధ్యాత్మిక తత్వం ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారి జాతకులకు మీకు ఏ కష్టం వచ్చినా కూడాను భగవంతునికి అసాధ్యమైంది ఏదీ లేదు అని ఈ రోజున జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఒక అడుగు కిందకి పడ్డాము కదా అని చెప్పి అక్కడే ఆగాల్సిన అవసరం లేదండి. ఒక అడుగు కిందకు పడ్డా భగవంతుని తోడు ఉంటే ఖచ్చితంగా మనము అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యగలము. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకోండి. నెమరు వేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఈ రోజున మాత్రం తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇలా తీసుకుంటే గనక రాబోయే చెడు నుంచి ఖచ్చితంగా కాస్తంత అయినా బయటపడగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు జూలై మాసంలో 27వ తేదీ శనివారం తిథి నాడు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఊహించని హఠాన్ పరిణామాలు ఎదుర్కోబోతున్నారో ఆ పరిస్థితుల నుండి బయటపడాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే భగవంతుని ఆరాధించండి. ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.